దేవుని బిడ్డలారా, నా సాక్ష్యము మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. నా పేరు ఆలూరి విజయ్ కుమార్ అంటారు. మరి నేను పొలాల ఉండి మరి సాక్ష్యాన్ని నింపుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలి. నాది మరి సాక్ష్యం అద్భుతంగా ఉంటుంది. సాక్ష్యం విని గ్రహించి మరి మీరు హృదయంలో దాచుకొని నెమరు వేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఎలా మార్చబడ్డాను? ఒకరోజు అన్యునిగా నేనున్నాను. ప్రతి లోకంలో ఉన్న దేవతలందరికీ కూడా నేను పూజ చేశాను. పూజ చేస్తున్న సమయాల్లో చిన్నప్పటి నాకు ఒకటి ఛాతీల ఈపుల కొంచెం నొప్పి ఉండి కొంచెం ఉండే. మా తల్లిదండ్రులు కూడా మరి దాని గురించి అప్పుడప్పుడు మందులు మరి దవాఖాన చూపించుడు ఇలాంటిగా చేశారు. అయినా అని అది కొంచెం పెరుక్కుంటూ పోతున్నది. ఛాతీలో ఈపుల నొప్పి కొంచెం పెరిగిన తర్వాత నేను ఇక పెళ్ళిడికి వచ్చాను. పెళ్ళి కూడా అయిపోయింది. నా భార్య తర్వాత ఇక పిల్లలు కాకముందే నేను ఎప్పుడు మరి ఈపుల ఛాతీల నొప్పి మంట సురైంది. అంతకుముందు మంట లేకుండే, శరీరం అంతా మంట నొప్పి ఈపుల ఛాతీల. ఎప్పుడు మా అన్నదమ్ములతో రాకిపించుకుంటుండి, ఆ మందు ఈ మందుతో పెట్టుకుంటా, మరి నా భార్యతో రాకిపించుకుంటుంటి. మరి ఇంకా పనికైన కాడ ఎక్కడన్నా ఊరిపోతే వేరే ఊళ్ళతోనన్నా బతిలాడి రాకిపించుకుంటారు. ఎంత రాకితే అంత ఈపుల ఇట్లా ఛాతీల బొక్కల పన్న ఇట్లా ఆయమంటుండే. ఎంత రాకినా కానీ అద్దాన్ని పియపోతుండే. తొక్కిపించుకున్నా కానీ మంచి ఆయమంటుండే అప్పటి మందం. కానీ అది మాత్రము తక్కకపోతుండే. ఎందుకంటే నేను దవాఖానలు తిరిగిన, లెక్కలేని మందులు వాడినా. రెండోది ఏంటంటే చెట్ల మందులు ఎవరు చెప్పినా కానీ బుచ్చగాడు అచ్చగాడు రాని ఆ చెట్ల మందులు వాళ్ళ దగ్గర కొని నేను ఎన్ని డబ్బులైనా కానీ కొని తక్కువ అవుతుందని అంటే నేను వాడేవాడిని. ఇట్లా వాడుతూ పోతున్నాను. ఈపుల ఛాతీల ఎక్సర్లు బొంబాయి పోయినా కానీ అక్కడ 5-6 ఏళ్ళు ఉన్నా. అక్కడ కూడా రికాన్ లేకుండా దవాఖానలు కరెంటుతో కాపడము, ఈపుల ఛాతీల ఎక్సర్లు అవన్నీ కూడా ఉంటుండే. మందులు ఇద్దరు కానీ అప్పటి మందమే పొంగి మీద నీళ్ళు చల్లినట్టే అనిపిస్తుండే. అంతేగాని సంపూర్ణంగా నాకు మాత్రం స్వస్థత జరగలేదు. రాను ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇక నేను ఎప్పుడు ఆ నొప్పి బాధ మంటతోని పని మాత్రం తప్పపోతుండే. ఎందుకంటే చేత్తేనే బుక్కాడుతుండే. అప్పుడు కైకిలి తక్కువ. 10 రూపాయల కాడ నుంచి 15-20 రూపాయలు ఇట్లా అయింది మొగోళ్ళకు, మోటు పని చేసేటోళ్ళకు. నేను మోటు పని చేసేటోనే అప్పుడు. అయితే బొంబాయిలో 20 రూపాయలు కళ్ళు బట్టి పెడుతుంటే, కళ్ళు బట్టి అప్పుడు దేవుడు నమ్మలే కాబట్టి 20 రూపాయలు రోజు 20 రూపాయలు అంటే నెలకు 600 రూపాయలకే నేను జీతం ఉండేవాడిని. జీతం ఉండి 5-6 ఏళ్ళు ఉన్నా. అక్కడికి వెళ్ళే ఎంటికెళ్ళు భుజాల మీద పడేటట్టు పెంచుకొని తిరుపతి పోయినా. అక్కడి నుంచే తిరుపతి పోయి అక్కడికే బొంబాయి పోయినా. ఆ రకంగా నేను మొక్కని దేవుడు లేదు. ఎల్లాపూర్లో మాది ఎల్లాపురము, మస్తాన్ ఎల్లాపురం, ఖానాపూర్ మండలము, నిర్మల్ జిల్లా. అయితే ఎల్లాపూర్లో హనుమాన్లు ఉంటుండే. హనుమాన్లకు నేను పూజ చేసేవాడిని. హనుమాన్లు ఒక బండ కొరిగిచ్చి, గుడి లేకుండే బండ కొరిగిచ్చి, బండ అనే ఉంటుండే. ఒక అవతల ఒక బండ, ఈ బండ కొరిగిచ్చి ఉంటుండే. అయితే నేను ఏమని మొక్కినా అంటే నా భూములు జాగాలు అమ్మేయినా కానీ నేను గుడి కట్టిపిస్తా, ఒకవేళ నన్ను స్వస్థపరిస్తే హనుమల్ల దేవుడు అని నేను మొక్కుకున్నా. ఏం జరగలేదు. ఏం జరగకుంటే ఒక రోజు పూజ చేసి అంతకుముందే పూజ చేసి కాళ్ళు పట్టుకొని మొక్కిన. కాళ్ళు మొక్కద్దట, అది ఆ సంగతి నాకు తెలియదు.
కాళ్ళు మొక్కితే 6 నెలలు శని పట్టుకున్నది. ఇట్లా అలాయి బులాయి తీసుకోవాలన్నట కానీ కాళ్ళు మొక్కద్దట. అయితే కాళ్ళ కింద శనేశ్వరుడు ఉంటాడట. 6 నెలలు శని పట్టుకొని ఇంకా బాధలల్లో బాధలంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోయింది. ఇంకా ఇబ్బందులు ఎక్కువైన వల్లే అవన్నీ ఇక నా జీవితంలో హనుమాన్లకు పూజ చేయొద్దని నిర్ణయించుకున్నా. వేరే దేవుళ్ళకు మొక్కుతా కానీ హనుమాన్లకు మాత్రం నేను పూజ చేయని నిర్ణయించుకున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. అయితే ఇలాంటిగా నేను మనసులో ఎప్పుడు బాధపడుతూ ఎప్పుడు ఎట్లా 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 అని నేను చచ్చిపోతా కావచ్చు, నా భార్య పిల్లలు అనాథలు అవుతారు, బుచ్చమడుక్కుంటారు, వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళ అనాథాలు చేసి నేను పోవన్నా అని ఇలాంటిగా మనసులో దింపుకుంటా ఎప్పుడూ శాంతి సమాధానం లేదు నాకు. శాంతి సమాధానం లేక ఎప్పుడు ఆలోచిస్తుంటే నేను చనిపోతా కావచ్చు, నా భార్య పిల్లల గతి ఏంది అని నేను ఆలోచించేవాడిని. ఎప్పుడు దివాలయ్యేవాడిని బక్కగా. ఏమయ్యా ఎల్లయ్య, పాత పేరు ఎల్లయ్య అన్నమాట నా పేరు. ఎల్లయ్య నువ్వు ఎందుకు ఇట్లా దివాలవుతున్నావు, ఎప్పుడు దివాలవుతున్నావు అని అన్నోళ్ళే కానీ నువ్వు మంచిగా అవుతున్నావు అని మాత్రం అన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మేము ఒక బోండెంకటి నేను కలిసి పని చేసేవాళ్ళం. పని చేస్తూ ఉంటే సైకిల్ మీద వస్తుంటిమి. ఒకసారి ఆయన తొక్కుతుండే డబ్బులు ఎక్కించుకొని, ఒకసారి నేను తొక్కుతుండే, ఒకటి సైకిల్ ఉండే. అయితే నేను ముంగట కూర్చుంటుంటే దానికి క్యారీలు లేదు. ముంగట కూర్చుంటే ఆయన దొక్కినప్పుడు ఆయన అంటుండే, నీ లోపల నుండి మొత్తం ఏదో మురిగిపోయినట్టు, శరీరంలో మురిగిపోయినట్టు ఆసన వస్తుంది అని అంటుండే. అన్నప్పుడు నేను నా లోపల అంటే ప్రభుని నమ్ముకోలే. అప్పుడు నా లోపల ఏదో మురిగిపోయినట్టున్నది శరీరంలో. అంతకుముందు చెట్ల మీదకి వెళ్ళి పడ్డా నేను. చెట్ల మీదకి వెళ్ళి ఇట్లా ఒడ్డు ఉన్నది, ఒడ్డు మీద అడ్డం పడ్డా. ఆ చెట్లు, అది ఒక చెట్టు, ఆ చెట్టు కొరకు ఆ పండ్లు ఉంటాయి అన్నట్టుగా, మేడి చెట్టు ఉండే. కాలువ ఒడ్లు, అన్ని ఒడ్లు ఉన్నాయి, పిల్ల కాలువలు. ఆ ఒడ్ల మీద మేడి చెట్టు ఉండే. మేడి చెట్టు కొరకు అప్పుడు చిన్నప్పుడు ఎడ్లగాయ పోయి ఎడ్డనాటు నీళ్ళలో వడగొట్టి కాలువల ఉరికిపోయి చెట్టు ఎక్కుతుంటాం అందరం, పొలగారులు అందరం అంది. అయితే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఒడ్డు మీద అడ్డం నడిపులా గుద్దింది, సోయలేదు. పడి మళ్ళీ ఇట్లా కాలువలో బొర్రి పడి మొత్తం బురద అలా పడిపోయినా. ఇక పిల్లలు అందరూ వచ్చి నన్ను ఎత్తుకొని పోయి కాలువల కడిగిండ్రు. మా వాళ్ళు కొడతారు, మా తల్లిదండ్రికి చెప్పకుండా అని వాళ్ళకి చెప్పితే వాళ్ళు చెప్పలేదు. అట్లనే ఉన్నది. దానికి మందులు వాడితే బాగా అవుతుండే కావచ్చు అప్పుడే. అది ఎంత దెబ్బ అంటే ఘోరమైన దెబ్బ అది. అదే దెబ్బతోని ఇక శరీరం అంతా నొప్పి, మంట, ఈపుల, సాతుల, ఎన్నిపూస బొక్కలే మొత్తం. మళ్ళీ సాతులకు కూడా నొప్పి, మంట నొప్పి. నా భార్య నేను ఒక మంచాల వండుకున్నప్పుడు నువ్వెంత అగ్గి తిరుగున్నావు, వేడిన్నావు అని అంటుండే. అంత నేను బాధపడుతుంటే అట్లా అన్నప్పుడు. అయితే అంత వేడి ఎప్పుడు ఉంటుండే నా లోపల. ఇక నేను చనిపోతా కావచ్చు అని అల్లరితోని, చింతతోని నేను ఉన్నప్పుడు మరి ఇంకా కొన్నిసార్లు ఇంకెన్నో ఇబ్బందులు కలిగినాయి. దేవుని నమ్మకం ముందు కలిగినాయి. దేవుడు ఏదో రకంగా నన్ను కాపాడుకుంటా వస్తున్నాడు. అయితే ఒకరోజు బెక్కెం కమల అని ఒక కమల సిస్టరు, ఆమె నాకు సువార్త చెప్పింది. వాళ్ళ అన్న దగ్గరికి బెల్లంపల్లిల అండి పెట్టడానికి పోతుండే. వాళ్ళ అన్న అక్కడ డ్యూటీ చేస్తుండే బెల్లంపల్లిలో. అయితే అండి పెట్టడానికి పోయి అక్కడ చర్చికి అయిందట. ఆమె చర్చికి పోతే దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్నది, నమ్ముకున్నది. ఆల్రెడీ స్వస్థతలు, అద్భుతాల గురించి అన్నీ తెలుసుకున్నది. నాకేమో యేసుప్రభు అంటే అసలే తెలియదు. ఇక నేను అప్పటికీ పూజలు చేస్తున్నా.
ఏం పూజలు చేస్తున్నా అంటే ఈ శంకరుడు కానీ పార్వతి దేవుళ్ళ ఫోటోలు అన్నీ ఉంటాయి కదా, వెంకటేశ్వర్లు, దూలూరు దుంపటి నరసింహస్వామి ఫోటోలు, ఇవి ఇవన్నీ కూడా పెట్టుకొని ఎప్పుడు పూజ చేసేవాడిని. ఒక పొద్దు ఉండేవాడిని, ఒక పొద్దు ఉపవాసాలు ఇవన్నీ చేస్తుంటే, పూలు వేసుకుంటా, ఊదిబత్తులు ముట్టించి ఇవన్నీ చేస్తుంటే, పండుగలన్నీ చేస్తుంటే, అన్ని దేవుళ్ళకు మొక్కుతుంటే, అయినా కానీ నాకు మాత్రం స్వస్థత లేదు. ఇక నేను ఎప్పుడు ఆలోచించేవాడిని దేవుళ్ళ గురించి. నిజంగా ఈ దేవుళ్ళ గురించి ఆలోచించే వరకంటే ఎవరు నీతిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు, ఎవరు సత్యంలో ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను మొదటిది నీతిగా ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన, ఆశ నాకు ఉండేది. మంచోడు, ఆలూరు ఎల్లయ్య మంచోడు అని పేరు తెచ్చుకోవాలా, నీతిమంతుడు అని పేరు తెచ్చుకోవాలా అని ఇట్లా ఆలోచన నాకు ఉండేది. అయితే అప్పటికే నేను ఈ చాతల ఈపల నొప్పి వాటి నేను కళ్ళు తాగపోతుంటే, బీడి తాగపోతుంటే, అది ఎక్కువ అవుతుండే ఎప్పుడన్నా తాగితే. చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడే కొంచెం కళ్ళు తాగుతుంటే, కానీ ఆ రోజు అయినా కానీ ఎక్కువైతే నేను కక్కుకుంటుంటే మళ్ళీ ఈపుల చాతలు ఎక్కువ నొత్తుండే అది తాగితే, కళ్ళు తాగినా బీడి తాగినా. బీడి అలవాటే లేకుండే, నాకు నోరంతా గలీజ్ అనిపిస్తుండే. ఎప్పుడన్నా చలి పెట్టయిరా తాగురా అది అని అందరు మంది అంటే, తాగితే చలి ఎట్లా తాగినప్పుడు వర్షం కొడితే నోరంతా నా నాలిక రాకి ఇట్లా కరుక్కునేదాకా మనసున పట్టపోతుండే, అలాంటివి అనిపిస్తుంటే. మంది మాటలకు నేను తాగుతుంటే, ఈ కళ్ళు కూడా నాకు తాగాలని అనిపించపో. కానీ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో నిశ వస్తుంది, సంతోషం, నిశలో గమ్మత అనిపిస్తుంది అన్నట్టుగా ఉద్దేశంతోనే తాగుతుంటే, కానీ ఇంకోటి కూడా ఏ ఆలోచన లేదు, నాకు తాగాలని కొట్టుకోపోతుండే. అయితే వాళ్ళు ఏమందరు అంటే, అన్యులు ఏదైనా వాదాలు పడ్డప్పుడు ఎల్లయ్య కళ్ళు తాగాడు బీడి తాగాడు ఆయన చెప్పినట్టు సయాని ఇట్లా అందరు అంటే ఏదైనా వాదాలు పడ్డప్పుడు వాళ్ళకు. అయితే నా మీద నమ్మకంతో వాళ్ళు నా మీద పెట్టిన కాబట్టి కరెక్ట్ చెప్పాలని ఆలోచించి కరెక్ట్ సమాధానం చెప్తుండే. చెప్పిన వాళ్ళే కరెక్ట్, ఈయన కరెక్ట్ చెప్పిండు అని ఇట్లా అందరు అట్లా జరుగుతుండే అప్పుడప్పుడు. మరి ఇలాంటి జరుగుతూ ఉండగా ఆ బెక్కము కమల అనే సిస్టరు నాకు దేవుని గురించి చెప్పింది. ఏమని చెప్పిందంటే, మా ఇంటికి వచ్చింది ఆమె, నా బాధలు నేను చెప్పుకుంటా బాధపడుతున్నా, ఇలాంటిగా సాతుల ఈపల నొప్పి ఉన్నది అది ఇది అని బాధపడుతూ ఉంటే, ఇక ఆమె ఏమన్నదంటే, అన్నా నువ్వు ఖచ్చితంగా యేసుప్రభు నమ్ముకో, దేవుడు తీసేస్తాడు, ఎంతోమంది బాగా అవుతున్నారు, యేసుప్రభు నమ్ముకో అని అంటే. యేసుప్రభు గురించి నాకు తెలియదు, వాళ్ళు సువార్త చెప్పిన వాళ్ళు లేరు, నాకు తెలియదు. అప్పటి వరకు నేను ఏ దేవుడు నన్ను బాగు చేస్తాడో ఆ దేవుడే నా దేవుడు అని నేను నిర్ణయం చేసి అన్ని దేవుళ్ళకు మొక్కుకుంటా వచ్చిన. ఏ దేవుడు కాపాడుతాడో, ఏ దేవుడు కాపాడుతాడు. లాస్ట్కి చివరికి ఈ ఫోటోలన్నీ అటు కప్పిపెట్టేసి శంకరునికి పూజ చేసేవాడిని. నేను శంకరునికి పూజ చేసేవాడిని, ఎందుకంటే వీళ్ళందరి లోపల లోపాలు కనిపిస్తున్నాయి, పాపం కనిపిస్తుంది కాబట్టి శంకరుని దగ్గర కూడా నాకు లోపం అనిపించింది. ఎట్లా అంటే, ఇద్దరు భార్యలు ఉండద్దుగా శంకరునికి అని ఇట్లా కూడా ఆలోచించిన. నీతిమంతుడై ఉండాలి, మనుషులు అంటే తప్పిపోతారు, దేవుడు తప్పిపోతే ఎవరు సరి చేయాలా మరి అని నేను ఆలోచించేవాడిని. ఈ దేవుళ్ళందరూ కూడా ఏదో తప్పులు చేసినట్టు, భార్యలు 3 4 ఇంతమంది అంతమంది అని ఇట్లా. మరి మనమంటే మనుషులము, ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తే సరి చేయాలి, కానీ మరి దేవుళ్ళే తప్పు చేసినాక ఎట్టుంటుందా అని ఇట్లా ఆలోచించేవాడిని మొదటి నుంచే. అలాంటిగా ఆలోచించేవారు లోకంలో చాలామంది తక్కువ. ఎందుకంటే దేవుళ్ళ గురించి నేను ముందే పరిశీలన చేస్తుంటే, యేసుప్రభు గురించి నాకు తెలియదు అసలు. దేవుళ్ళు వీళ్ళే దేవుళ్ళని నేను హృదయపూర్వకంగా నమ్మి లెక్క లేకుండా ఏ బాధ వచ్చినా కానీ శంకర శంకర రామ రామ ఇవన్నీ తలిసేవాడిని. లాస్ట్కు శంకరుని నిర్ణయించుకున్న, ఈ శంకరుని ఒక్కనే పూజిస్తాను నేను. 10 మందికి ప్రేమను వాంచడం ఎందుకు అని నేను ఆలోచించాను. 10 మందికి ప్రేమను వాంచితే ఆ ప్రేమ అనరు దాన్ని. 3 4 భార్యలు ఉంటే ఆ ప్రేమ మనిషికింత ఎట్లా వంచుతుంది? ఆమె కోపమే
నన్ను మంచిగా చూసుకుంటలేడు, ఈమె కోపమే నన్ను మంచిగా చూసుకుంటలేడని ఇలాంటి కోపాలు ఉంటాయి. ఒక్క భార్య ఉండని ప్రాణపానంగా ప్రేమిస్తాం. ఆమె మనల్ని ప్రేమించవచ్చు, మనము ఆమెను ప్రేమించవచ్చు, నోట్లే తిన్నట్టు. కాబట్టి దేవుడు కూడా ఒక్క దేవుడు అయితే మనల్ని పరిపూర్ణంగా ఆయన మీదనే ఆధారపడి ఆయననే ప్రేమించవచ్చు, ఆయననే పూజించవచ్చు. మన ప్రేమను ఇంకా 10 మందికి వాంచడం అవసరం లేదు. అలాంటిగా నేను ఆలోచించేవాడిని. ఆలోచించి మరి శంకరుని దగ్గర కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఈ లోపము ఇది కూడా పద్ధతి కాదు. ఇంకో భార్య ఉండగా ఇంకో భార్యను చేసుకున్నాడు, మళ్ళా గంగని తెచ్చి నెత్తిలో పెట్టుకున్నాడు. ఇది తప్పు కదా అని అనిపించింది. కానీ మొక్కటానికి ఒక దేవుడు అయితే కావాలి కదా. మరి దేవుడు లేకుంటే ఉత్తకుంటే అసలు దేవుడే సమస్త సృష్టిని తయారు చేసిన దేవుడు ఎవరు నాకు అర్థమైతే లేదు. కాబట్టి మొక్కటానికి ఒక దేవుడు అయితే కావాలి. మరి ఖాళీ ఉంటే మంచిగా ఉండదు కదా అని ఉద్దేశంతో నేను శంకరుని ఫోటో ఒకటే పెట్టుకున్నాయి. ఆ ఫోటోలన్నీ తీసి బోర్రేసిన. ఇంకా 4-5 ఫోటోలు ఉండే, అవన్నీ తీసి బోర్రేసి పక్కకు పెట్టేసి ఆయనతో ఒకటే శంకరుని ఫోటో పెట్టుకొని నేను పూజిస్తున్నా. ఆ సమయంలో నాకు సువార్త అందింది. హల్లెలూయా. ఆ సమయంలో సువార్త అందిన వల్లే నేను ఎదుగుతున్న దేవుడు నాకు దొరికి అనిపించింది. ఎందుకంటే నన్ను రక్షించే దేవుడు నా దేవుడు అని అప్పటి వరకు నేను ఎదుగుతున్నా. నిజమైన దేవుడు కావాలి, నన్ను రక్షించాలి, నా రోగం నుండి, నా సమస్య, నా బాధల నుండి నన్ను విడిపించే దేవుడు నాకు కావాలని నేను ఆలోచిస్తున్న సమయంలో మరి సువార్త అందింది. వెంటనే ఆ రోజే ప్రార్థన, బుధవారము ఇలా ప్రార్థన ఉంటుంది. పోదాం దాని వల్లే మరి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది మా పల్లె, ఊళ్ళోకి పోవాలా. అక్కడ నతలేని పాస్టర్ అని ఉంటాడు, కానీ లింగపూర్లో ఉంటాడు. మా ఊరికును ఆ ఊరికి 4-5 కిలోమీటర్ల దూరము. ఆయన ప్రతి వారము సాయంత్రం రాడు. మేమే ఈ ఇల్లు విశ్వాసులే కూడుకొని ఒక అమృతరావు అని సంఘ పెద్ద ఉండే అప్పుడు ఆయన తెలిసిన మందం వాక్యం చెప్తుండే. అయితే ఆ రోజు వేయినాం. ఆ రోజు ఆమెతో వెళ్ళిపోయినా ప్రార్థనకు. నా భార్య కూడా ఒప్పుకున్నది. నీకు నొప్పి ఉన్నాయిగా, నొప్పి గురించి నువ్వు నమ్ముకో ఒప్పుకొనివి అని నా భార్య అన్నది. అన్నమూలే సరే అన్న. నేను సరే అని పోయిన ప్రార్థనకు పోయినా పాటలు వింటూ ఉంటే నాకు అద్భుతంగా సంతోషంగా అనిపించింది. అంతకుముందు నేను సినిమాలు చూసుకుంటా సినిమా పాటలు పాడేవాడిని. ఎప్పుడు నా ఇన్ని పుస్తకాలు ఉంటుండే. సినిమా పాటలు పొద్దుకి 1 గంట సేపు 2 గంటలు ఇట్లా ఆ పాటలు ఈ పాటలు అన్నీ సినిమాలలో ఇట్లా పాడుకొని టైంపాస్ చేసి మళ్ళీ పండుకునేవాడిని. అలాంటి గుణం ఉండే. మళ్ళా పాట ఉన్నట్టు వాళ్ళ నింటే ఎంత సంతోషించారు. ఉన్నట్టు వాడుతున్నవాడిని. మైకులల్లో పండుగలు అయినప్పుడు అక్కడ ఊళ్ళో మైకు పెట్టినప్పుడు మైకులల్లో కూడా వాడిపించుకుందరు. బీడీలు చేసి అక్కడ వాడిపించుకుందరు. ఉన్నట్టు పాట పాడుతుంటే ఒక్కసారి సినిమా చూస్తే ఉన్నట్టు మొత్తం స్టోరీ చెప్తుంటే కథలాగా వినటోళ్ళకు. అలాంటిగా ఉండేవాడిని నేను. సినిమా అంటే పిచ్చి. సినిమా చూస్తుంటే కానీ సినిమా చూసి రాగా బాధపడుకుంటూ వస్తుంటే ఈ నొప్పి బాధ ఇవన్నీ ఉండగా నాకెందుకు ఈ బాధలు అని మనశ్శాంతి ఉండపోతుండే. చూస్తుంటే కానీ రాగా బాధపడుకుంటూ వస్తుంటే మనశ్శాంతి లేక ఈ మనిషి నెమ్మది అనేది లేదు మనిషికి నాకు. అయితే ఆ రోజు ప్రార్థనకైనా ఇక పోయినప్పుడు ఆ పాటలు వింటూ ఉంటే మధురంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. ఆ వాక్యము అద్భుతమైన మాటలు. వాక్యం అంటే పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు. వాక్యం ఎంత మంచి దేవుడు దొరికిండు నాకు. ఈ దేవుని నేను నా రోగం పోకున్నా సరే, పోయినా సరే, పోకున్నా సరే నాకు ఈ దేవుడు కావాలని నేను ఖచ్చితంగా నిర్ణయించుకున్నా. ఆ రోజు నిర్ణయించుకున్నా అంటే ఇక తెల్లారి నుండి పాటలు వచ్చిన కాడికి ఒక్క నుడుగా వచ్చినా దాన్నే ఊకే ధ్యానించుడు, వాక్యాన్ని ధ్యానించుడు, పాటను ధ్యానించుడు, ఏసయ్య అనుకుంటే రికామే లేకుంటే అట్లా ధ్యానించుకుంటే నేను
దేవునిలో లెక్క లేకుండా ఆనందిస్తున్నా, ఇక సంతోషిస్తున్నా. సంతోషిస్తూ దేవుని సంపూర్ణంగా నమ్ముకున్న, అర్థం చేసుకున్న. నేను అయితే వ్యభిచారం చేసుడు ఒకటి నాకు అలవాటు ఉండే, అప్పుడు దేవుని నమ్మనప్పుడు అలవాటు ఉండే. అది కూడా తప్పు అనిపిస్తుండే, కానీ ఇక కోరిక నెరవేర్చుకోవటానికి అలాంటిగా తప్పుడు పనులు చేస్తుంటే నమ్మక ద్రోహము, కొంతమందికి నమ్మక ద్రోహం, తల్లిదండ్రికి వాళ్ళ తల్లిదండ్రికి నమ్మక ద్రోహం, పోయినట్టే పోయి మంచోడు అనిపించుకొని వాళ్ళ బిడ్డను మోసం చేసుడు, అట్లా చేసేవాడిని. మరి అలాంటి తప్పని నాకు అనిపిస్తుండే కానీ కోరికలు నెరవేర్చుకోవటానికి అలా చేసేవాడిని. అయితే నేను ఇంకో భార్యను చేసుకోవాలా అన్న ఉద్దేశం ఉండే, ఇంకో భార్య ఉండే, ఇంకో భార్యని, 2 భార్యలను చేసుకోవాలన్న కోరిక ఉండే. ఆ కోరిక కథము ఒక పాస్టర్ బిడ్డ ఉన్నది, ఆమెను అడిగిన, ఇట్లా ఇంకో పెళ్లి చేసుకోవచ్చునా అంటే, అబ్బో అన్న తప్పు చేసుకోవద్దు, ఇంకో పని చేసుకోవద్దు, పరశ్రీని కూడా మరి అక్క చెల్లెల లెక్క చూడద్దా, ఏది తప్పులు కూడా చేయొద్దు అని ఇవన్నీ చెప్పింది. చెప్పిన వల్లే అబ్బా అని నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అలాంటి ఉద్దేశాలు, కోరికలలో మునిగి తేలినోని ఒకప్పుడు నేను అనిపించుకొని, ఎట్లా నాకు లేకుండా నా పారం పోతుంది. ఖచ్చితంగా నేను దేవుని నమ్మవలసిందే. ఇక ఖచ్చితంగా నీతి సత్యం అంటే నాకు బాగా ఇష్టం అని కట్టేసినట్టు చేసుకొని నా మనసును నేను అన్నీ కూడా చెడునంతా దూరం చేసుకున్నాను. సంపూర్ణంగా దేవునిలో ఉండాలన్న ఆశ నాలో, అలాంటి చెడు ఆలోచన వచ్చి కానీ ప్రభువా వెంటనే, ప్రభువా నన్ను క్షమించు, చెడు మనసు వచ్చినా కానీ, తలంపులు వచ్చినా కానీ, ప్రభువా నన్ను క్షమించమని వేడుకునేవాడిని ఎప్పుడు. అలాంటిగా జరుగుతున్న సమయంలో రోజంత అంటే నా యొక్క నొప్పి రూపాయల బారణ మందము దూరమైంది. ఇంకా చారణ మందం 25% ఉన్నది, 100లో 25% రోజంత ఇక నా లోపల సంతోషము, ఆనందము, మునుపటి కంటే మనశ్శాంతి ఇవన్నీ కూడా వచ్చేసినాయి అన్నట్టు. ఆ నొప్పి అదే పోతాయిలే తీరంగా, దేవుడే తీసేస్తాడు తాత్పరం అని ఇట్లా అనుకొని దేవుని లోపల నేను ముందుకు నడుస్తున్న సమయంలో నా భార్యకు వేరొళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళు ఎక్కించి అది ఇంగ్లీష్ మతము, అది మాల దేవుడు, ఆ దేవుడిని మీరు నమ్ముకోవద్దు, విడిచిపెట్టమను అని ఇట్లా నేర్పించింది నా భార్యకు. నేర్పించిన వల్లే నా భార్య కూడా ఇక రెచ్చిపోయింది. ఇక అంతకుముందు నేను నా భార్యను ఎప్పుడప్పుడు చిన్న గొడవలు అవి కొట్టేవాడిని. కొట్టినా కానీ ఎదురు మాట్లాడపో, లోపలే ఏడ్చి అప్పుడే ఊకుంటుండే. అలాంటి నా భార్య ఉత్తగా మరడని ఆయన తిట్టుమని అన్నారు కావచ్చు వాళ్ళు. ఇక చెడ్డ మాటలు తిట్టుడు పెట్టింది. నువ్వు దేవుని విడిచిపెట్టు అనుకుంటా నా వెంబట పడ్డది. ఇక చర్చిపోవద్దు, నువ్వు బంద్ చేయి అనుకుంటా చెడ్డ మాటలు తిడుతూ ఉంటే, మరి దేవుడేమో కొట్టిన వారిని కొట్టద్దు, తిట్టిన వారిని తిట్టద్దు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతుండు కదా. ఓపిక ఉండాలంటుండు కదా, ఓపిక బాగుండాలా అని మాట్లాడుతున్నాడు. నేను ఓపిక పట్టాలి, ఇక ఏమనద్దు అని అనుకొని నేను ఎంత ఏమనుకుంటుంటే అంత రెచ్చిపోయింది మా భార్య. మొత్తము గయ్యాడి లెక్క తయారైపోయింది. ఇక లెక్క లేకుండా తిట్లు, ఇక బాధలు. నాకు ఇక సప్పుడు చేయకనే ఉంటున్నా. నేను దేవుణ్ణి మాత్రమే నువ్వు తిట్టకు అని మర్యాదగా చెప్తుంటే, అన్నా కానీ అస్సలైపోతుండే. తిట్టి అట్లనే తిట్టుకుంటుంది పోనీ అని అట్లా ఊకున్నా. మళ్ళీ ఏం జరిగిందంటే, ఒకరోజు ఇక పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలా. అయితే చర్చికి బంద్ చేస్తానని బైబిల్ మీద చేతి పెట్టి బాధ చేయు,
లేదంటే నా ఇద్దరు పిల్లల్ని నూతిలో ఎత్తా, నేను కూడా నూతిలో పడతా అని కథము పెట్టుక చేరింది. ఖచ్చితంగా ఇక ఒకళ్ళ ఇంటికాడ కూర్చున్నాము, మా మేనత్త ఇంటికాడ. అక్కడ ఒకటి చెక్క బల్ల ఉన్నది, దాని మీద కూర్చున్నాము. ఆ కొత్త నిబంధన బైబిల్ ఉండే నాతోట. కొత్త నిబంధన బైబిల్ పట్టుకొచ్చింది. దీని మీద చేతి పెట్టి బాధ చేయు పోనని, చర్చుకోనని, బంద్ చేస్తానని. లేకుంటే మాత్రం ఈ రోజే నా పిల్లల్ని నూతిలేస్తే నేను కూడా పడతా అని కథం ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఉంటే ఇది అన్నంత పని చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఇద్దరికి లొల్లీలు అయినప్పుడు, చిన్న చిన్న గొడవలు అయినప్పుడు కొట్టినప్పుడు ఆయనతో నూతిలో వాడతాని పోయింది ఒకరోజు. పోతా ఉంటే నేను నిజంగా పడుతుందా చూద్దామని పో పో పడిపో అని అన్నట్టుగా మాట్లాడిన తర్వాత ఇక ఆమె వెళ్ళిపోయింది. ఇక మస్కు పడ్డది, చీకటి పడ్డది. చీకట్లో వెళ్ళిపోతుంది. బయటకు చీకటి అంటే భయం ఆమెకు. కథ వెళ్ళిపోతుంది. ఇక ఆ నూతి ఉన్నది దగ్గరలోనే కొంత దూరం. అయితే చక్కగా వెళ్ళిపోతుంది. ఇక పోతూ ఉంటే దూరంకి వెళ్ళి నేను వెనకెనక పోయినా. నిజంగా ఇది మీది మాటలకు అంటుందా, మరి నిజంగా వాడతానని పోతుందా అని ఆలోచనతో దూరం నుంచి పోయిన వరకు నూతి దగ్గర దాకా వేయింది. అక్కడికి నూతికే మరుగుతుంది. ఇక మర్రంగానే వెంటనే స్పీడ్ ఉరికిపోయి అడ్డం తిరిగి అప్పుడు బతిలాడి మళ్ళా తప్పైంది అది అని ప్రేమతోని మళ్ళా బుదిరికిచ్చి తోలుకొని ఇంటికి వచ్చిన. అయితే అలాంటి పనులు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈమె అన్నంత పని చేస్తుందని నాకు నమ్మకం. అయితే ఆ ఊకే చనిపోవాలము, నూతిలో వాడాలనిపిస్తుంది నాకు. మనసులో అట్టనే అనిపిస్తుంది, నిద్రలో అనిపిస్తుంది, ఆ నూతే కనబడుతుంది అని ఊకే అనేది. అంటే గిట్లా బొమ్మ తయారు చేసి దానికి ఎంటికలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి గిట్లా వెనక్కెళ్ళి నూతిలో పడేస్తే అట్లా అనిపించదట అని చెప్పింది ఆమె. చెప్తే ఆయనతో అలాంటిగా బొమ్మ తయారు చేసి అట్లా ఒక కొత్త పేలక చుట్టి దానికి ఎంటికలు నెత్తి మీద ఎంటికలు పెట్టి ఇట్లా కట్టి ఆ బొమ్మను తీసుకుపోయి వెనక్కెళ్ళి రాత్రిపూట పోయి వెనక్కెళ్ళి ఆ నూతిలో పడేసి వచ్చిన. అప్పటి నుంచి కొంచెము నాకు ఇప్పుడు అనిపించలేదు, పడాలనిపించలేదు అని అన్నది. అది అట్లా జరిగిపోయిన తర్వాత మళ్ళొక రోజు లొల్లి అయినప్పుడు గ్యాస్ నూనె పోసుకున్నది ఇంట్లో. నేను బయట ఉన్నా గ్యాస్ నూనె పోసుకుంటుంది. నిజంగా చచ్చిపోతే చూద్దామని ఆ తలుపు నెరలకి వెళ్ళి నేను చూస్తూ ఉంటే గ్యాస్ నూనె మొత్తం తడుపుకుని అగ్గిపెట్టే కొరకు లెంకుతుంది. లెంకినప్పుడు నిజంగానే ఈమె అగ్గిపెట్టే గీకిందంటే అవుట్ అయిపోయినట్టే. అని వెంటనే తలుపును గుద్ది ఆ గొలుసు అనేది ఇట్లా అతుకుండే గొలుసు సాప్ అయిపోయింది. గట్టిగా గుద్దిన చాప అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే లోపలికి పోయి మళ్ళా బాగా బుదిరికిచ్చి బతిలాడి తప్పైందని ఇట్లా అని అంటే ఊకుండేది. మళ్ళా మేము ప్రేమగానే ఉంటుంటిమి, బాగా ప్రేమగా ఉంటుంటిమి. దేవుని కంటే ఎక్కువ ప్రేమించినట్టు నా భార్యను ప్రేమించేవాడిని. కానీ ప్రేమిస్తే లాస్ట్కు నన్ను మరి ఎవరిని నమ్మద్దు అన్న విషయాన్ని నాకు గుర్తయినట్టు అయిపోయింది. భార్యను ఎక్కువ ప్రేమించితే లాభం లేదన్నట్టుగా నాకు గుర్తయిపోయింది. ఆమె ప్రేమ నిజమైన ప్రేమ నా మీద లేదా అని అనుకొని నేను ప్రేమించినంత నన్ను ప్రేమిస్తలేదని నేను తెలుసుకున్నాను. అంత ప్రవర్తన బట్టి తెలుసుకొని నేను కూడా అంతగానో ఎక్కువ ప్రేమిస్తలేను. ఎందుకంటే దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించొద్దని నేను నిర్ణయంకి వచ్చిన. బిడ్డలను కానీ కొడుకులను కానీ ఎవరిని కానీ డబ్బును కానీ దేన్ని కానీ దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా ప్రేమించద్దు, అన్ని దూరం పెట్టేయాలన్న ఉద్దేశం కలిగి నేను ఇప్పుడు జీవిస్తున్నాను. కాబట్టి ఏం జరిగిందంటే ఆ రోజు ఇక ఖచ్చితంగా బైబిల్ మీద చేయి పెట్టు బాధ చేయి, లేకుంటే నా పిల్లలు నేను చచ్చిపోతామని మాట్లాడినప్పుడు ఈ అన్నంత పని చేస్తుంది. ఇవన్నీ ఇంతకుముందు జరిగినాయి కదా అని నా మనసులో లేకున్నా కానీ దేవుణ్ణి నేను అధికంగా ప్రేమిస్తున్నా, సంపూర్ణంగా అర్థం చేసుకున్న దేవుణ్ణి. కానీ ఈమె గిట్లాంటుంది అని నా లోపల బాధపడి, ఎందుకంటే భార్య పిల్లలు దూరం అవుతారు, ఈ పిల్లలు దానిపోతారు, భార్య దానిపోతుంది, ఎట్లా ఈ అన్నంత పని చేస్తుందని
ఆమె కోసం నేను బైబిల్ మీద ఆ యొక్క కొత్త నిబంధన పుస్తకం మీద చేతి పెట్టి నేను చర్చికోనని చెప్పిన. అంతే. అదొక్క మాట చెప్పినా కానీ ఇంటికి పోయి లెక్క లేకుంటే ఏడ్చిన. పక్కనే ఇల్లు, అది వేరే వాళ్ళ ఇంటికాడ జరిగింది ఈ మాటలన్నీ. అయితే ఇంటికి పోయి పండుకొని లెక్క లేకుండా ఎక్కెక్కి పడి బాగా ఏడ్చిన, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించమని. ఏడ్చి ఊకున్నా. అప్పటి నుంచి ఇక నేను ప్రమాణం చేసిన వాటి చర్చుకోను, కొన్ని రోజులు చూద్దామని. ఇంత ఒక నెల 2 నెలలు చర్చుకోలేదు నేను. ఒకసారి చర్చి దగ్గర దాకా పోయినా, పాస్టర్ ఇంటికి అయినా లోపలికి రా విజయ్ కుమార్ అంటుండు, కానీ పాస్టర్ అయ్యా నేను రాను, లోపలికి రానా అని అన్నాను. ఇక ఇతర విశ్వాసాలను కలుతుంటే మాట్లాడుతుంటే కానీ చర్చికి ఆదివారం నాడు చర్చికోపోతుంటే. ఇక అట్టా 2 నెలలు గడిచిపోయింది. 2 నెలలు మరి 3 నెలలు గడిచిపోయిన తర్వాత నేను ఇక ఏమన్నా కానీ చర్చిపోదామని కథం తయారైన చర్చికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక మంది ఏమన్నారు, ఇక ఆయన మరడిగా పోతి అని అన్నారో మరి ఏమనుకున్నారు. సప్పుడే ఊకున్నది. ఇక నా భార్య ఏమనలేదు. అప్పటి నుంచి నేను ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా నేను నా భార్య ఉంటుండే. ఈ ఆమెతో ఎల్లకాలం పోరాటము ఉంటుండే. ఆ పోరాటంని పోరాడుకుంటేనే దేవునిలో నేను చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే, దేవుని సువార్త అనేకులకు చెప్పేవాడిని. దేవుని పాటలు, ప్రత్యేక పాటలు పాడేవాడిని. కొన్ని పాటలు అప్పుడే 4-5 పాటలు రాసిన, దేవుని పాటలు. ఆ పాటలు పాడేవాడిని. ఏసన్న పాటలు, ప్రత్యేక పాటలు ఇలాంటిగా పాడేవాడిని. దేవునిలో నేను ఎప్పుడూ వెనుక తీయలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా, నా కుటుంబాతులు ₹1 పని చేయకపోదురు, అందరినీ కొడుకులను చదివిపిట్టుడు, అందరినీ చదివిపించుడు, ఖర్చులు, ఇంట్లో ఖర్చులన్నీ తీసుకుంటా. నేను సుతారు పని చేసిన తర్వాత ఆ ఖర్చులన్నీ తీసుకుంటా కుటుంబాన్ని నేను సాదేవాడిని. నాకు దర్శనాలు ఎట్లా వచ్చినాయంటే, మరి సువార్త చేసినట్టు, అనేకులకు బోధించినట్టు, ఇలాంటిగా కళల ద్వారా నాకు దేవుడు చూపించేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆదిలాబాదు మా అత్తగారింటికి పోయినాం. మా అత్తగారింటికి పోయిన తర్వాత వాళ్ళు మాకు భూమి ఉన్నది కానీ దున్నుకోవటానికి ఎడ్లు లేవు, బీడు ఉండేది. ఒకప్పుడు ఉండే వ్యవసాయం, కానీ అదంతా ఇచ్చుకపోయింది. ఆ చరిత్ర వేరు. అయితే గాలి బీడు ఉండేది. ఈ గాలి పంటలు వెళ్తే వెళ్ళేది, లేకుంటే లేదు, అట్లా జరిగేది. అయితే మా మామ ఏమన్నాడంటే, అలా గోదలు ఉన్నాయి, 2 కంకలు ఉన్నాయి, పోయి మెతుపుకో, దున్నుకో, తర్వాత మాకు మళ్ళీ ఇద్దు మాకు అని అన్నాడు మా మామ. ఇది సరే, నాకైనా మాటనే కాదు, ఇది మంచి మాటనే అని నేను అనుకొని ఇక ఒక 4-5 రోజులు ఉన్నమాట. 4-5 రోజులు ఉండే వరకంటే మా బామ్మరిది బీరు తెచ్చిండు. బీరుకి ఏం కావచ్చు అనుకొని బీరు తాగిన. అక్కడ ప్రార్థన బంద్ అయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి నిండా విగ్రహాల ఫోటోలు అవి ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ పెద్ద ఇల్లు కాదు, రూములు లేవు ప్రార్థన చేసుకుందామంటే. నాకు వాళ్ళ ముంగట ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గు అనిపించింది. అట్లా ఇంత అయింది. మళ్ళీ అక్కడ పోయినప్పుడల్లా టైంపాస్కు సినిమాలు చూస్తుంటే, ఆదిలాబాద్ సిటీ ఆ సినిమాలు చూసేవాడిని. మరి ఇప్పుడు టైంపాస్ అయితే లేదు ఎట్లా అని సినిమాలకు పోయినా. 2 సినిమాలు చూసిన. నేను అనుకుంటున్నా, నేను సినిమాలు చూస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేస్తున్నా అని నేను నా మనసులో అనుకుంటున్నా. మా పాస్టర్ ఖచ్చితంగా సినిమాలు చూడొద్దు, సీరియల్ అప్పటికి రాలే, ఇంకా అప్పటికి స్టార్ట్ కాలే సీరియల్. కానీ అయితే సినిమాలు చూడొద్దు అది అని చెప్తుండే. అదే మాట మీద కనీసం సినిమా పోస్టర్ కూడా చదవకపోతుండే, అంత ఖచ్చితంగా ఉండేవాడిని. అయితే సినిమాలు చూస్తున్నా, అటు బీరు తాగినా, ఇవన్నీ చేస్తున్నా, నేను తప్పు చేస్తున్నా నా మనసులో అనుకుంటున్నాను. నేను తప్పు చేస్తున్నా అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ప్రార్థన బంద్ అయింది. ఇక తెల్లారి గోదలు కొట్టుకొని ఆ 2 కంకలు మాకొక లాగన్ను ఆవునిస్తాడు.
అవి మా ఆదినకు కొన్ని ఇస్తా అని అటుకొట్టుకుపోతుండే అవి ఇవి అంటే దాదాపుగా 7-8 సనుగులు 7-8 సనుగులు కొట్టుకొని బయలుదేరినాం ఇక. వీళ్ళకి చెప్తే ఆర్చరు తీర్చరు. లెక్క లేకుండా ఏడంతల నొప్పి లేచింది. తెల్లారి వెళ్తామనేటప్పుడు రాత్రి స్టార్ట్ అయింది. ఏడంతల నొప్పి అంటే ఇక నేను బతక అనుకుంటున్నా. కానీ పోంగ దేవుడు తీసుకపోయి ఉంచని. కానీ మాత్రం పోవుడే. ఒకవేళ బతికితే వీటితో దున్నుకోవచ్చు, లేకుంటే లేదు. అనుకున్న వాళ్ళ కోళ్ళకు చెప్పలే, నాకు ఇట్లా నొత్తుందని చెప్పలే. మనసులో ఆర్చేటోళ్ళు కాదు, తీర్చేటోళ్ళు కాదు. మనుషులకు చెప్తే లాభం లేదు అని నేను అనుకున్నాను. అనుకొని బయలుదేరినాం ఇక. బయలుదేరి షార్ట్కట్లా ఇటు పెంబికి ఎలా రావాలా, ఎక్కడికి వెళ్ళాలంటే సిరిసిల్లమ్మ గట్టాలకి వెళ్ళి ఆ పెంబికి ఎలా రావాలి, ఆ షార్ట్కట్ తవ్వాలని మా మామకు తెలుస్తుంది, నాకు తెలియదు. అయితే మా సెడ్డకుని కొడుకు ఒక 8, 9, 10 ఏళ్ళు కావచ్చు అనుకుంటా. ఆయన కూడా మా సడ్డకుని కొడుకు, నేను, మా మామ ముగ్గురం వస్తున్నాం. నాకు గిట్ట చేతులు ఊపుకుంటా నడద్దామంటే కూడా నాకు వీలైతే లేదు. చేతులు గిట్ట ఊపనిత్తలేదు, అంత నొప్పి, శరీరం అంతా నొప్పి. కాలు కొంచెం ఎత్తేసినట్టు పడితే పానం జల్లుమంటుంది. నేను మధ్యలో పొంగ ఏన్నో నేను చచ్చిపోతానని నేను అనుకున్న తర్వాత అది ఇక అట్లా నడుతున్నాయి. ఇక ఏమైనాయా, ఇక పిల్లగాడు నడుతుండు, నీకేమైంది లగాంచినాడు అని అంటుండు మా మామ. అంటే నేను వస్తున్నా పోని నడని అనుకుంటా నేను మెల్లగా వస్తున్నా. నా లోపల ఉన్న బాధ వాళ్ళకేం తెలుసు, నేను ఎవళ్ళకు చెప్పలే. అయితే సిరిసిల్లమ్మ గట్లలోకి వెళ్ళి ఇట్లా షార్ట్ కట్లో దిగినాము. పొద్దుపోయే టైము 4-5 అయింది కావచ్చు ఆ టైము. అయితే అక్కడ వండుకొని తెల్లారి మేము మళ్ళీ బయలుదేరాలి. మా మామ ఇట్లేమన్నాడంటే, మేము ముంగట పోయి గోదలు కట్టేసడానికి స్థలం చూస్తాము, నువ్వు గోదలు కొట్టుకొని రా, ముంగట వెళ్ళిపోతామని అన్నం వల్ల సరే అన్నం వల్ల వాళ్ళు ముంగట వెళ్ళిపోయింది. పిల్లబాట ఉన్నాయి చక్కగా, పిల్లబాటతో వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. కచ్చరాల బాటతో నేను గోదలు కొట్టుకొని నడుస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నడుస్తూ ఉంటే అప్పుడు నాకు సమయం దొరికింది ప్రార్థన చేసుకుంటానికి, దేవునికి చెప్పుకుంటూ ఎడదామని నాకు ఆలోచన మనసులో ఉన్నది. కానీ మనుషులు ఉన్నారు వీళ్ళ ముంగట, నేను ఎట్లా చెప్పుకుంటా దేవునికి ప్రార్థన చేయాలా అని ఉద్దేశంతో అదివరదాకా నేను కమ్ముకొని ఊకున్నా. వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్రార్థన. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి. నాయనానికి విరోధంగా నేను పాపం చేసిన, నేను బీర్ తాగిన, నేను సినిమాలు చూసిన, నేను ప్రార్థన చేయలేదు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు అని లెక్క లేకుండా భూమికి దారాలు పడ్డట్టు కన్నీళ్ళు, లెక్క లేకుండా కన్నీళ్ళు తవ్వ కనిపించలేదు, ఏం కనిపించలేదు, అంత కన్నీళ్ళు కారుతున్నాయి. ఎక్కెక్కి పడుకుంటా లెక్క లేకుండా ఏడ్చిన, హృదయం అంతా కదిలిపోయింది. దాదాపు అంటే అర్ధగంటకెక్కనే ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటా. ప్రార్థన చేసి ఇక చాలు అనుకొని ఆమెనని ఎప్పుడైతే ముగించినో, కట్టుకొత్తితే బల్బు కరెంట్ ఎట్లా బంద్ అవుతాడు టక్కన, అంతల్నే ఒక క్షణం కూడా పట్టలే. ఆ క్షణములో నా శరీరంలో ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ ఆయాసం లేదు. అప్పటి వరకు చేతులు ఊపుకుంటే నడుద్దామంటే కూడా నడరాలేదు నాకు. కాలు ఎత్తేసినట్టు పడిచిన పానం జల్లుమంటుంది, పానం వెళ్ళిపోతుంది. పొంగనే ఎక్కడనో చనిపోతా, నేను పొంగ చనిపోతాను అనుకున్నోని, ఒక్క నొప్పి లేదు, ఏమీ లేదు. నాకు ఇక సంతోషమే కాదు, నాకు ఆనందమే కాదు. నేను గంతులు వేస్తున్నా, లెక్క లేకుండా గంతులు వేసుకుంటా. హల్లెలూయా, స్తోత్రం, ఇంత గొప్ప దేవుడవా నా తండ్రి, ఇంత గొప్ప దేవుడవా, ఇంత శక్తి గలవాడవా నాయనా, నీకు వందనాలు అనుకుంటా. లెక్క లేకుండా నేను గంతులు వేస్తున్నా, లెక్క లేకుండా ఆనందిస్తున్నా. నా ఆనందానికి, నా సంతోషానికి అదుపులు లేవు. ఇక అలాంటిగా గంతులు వేసుకుంటా, స్తుతించుకుంటా, ఆనందించుకుంటా, పాటలు పాడుకుంటా నేను వచ్చిన. ఇక అక్కడ సిరిసిల్ల కాడ పండుకొని అక్కడ తెల్లారు లేచి మళ్ళీ నేను ఇంటి దాకా నేను బ్రతికత్తా అనుకోలే. నేను మధ్యలో నేను చనిపోతా అనుకున్నాని దేవుడు బతికిచ్చిండు. అంత గొప్ప దేవుడిని నేను ఎట్లా మరాలని నేను అప్పుడు నిర్ణయించుకున్నా. ప్రభువా, నిన్ను ఎప్పటికీ నేను యోబు మహారాజుకు ఎలాంటి కష్టాలు వచ్చినాయో
అలాంటి కష్టాలు నాకు వచ్చినా కానీ హృదయపూర్వకంగా చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా అలాంటి కష్టాలు నాకు వచ్చినా కానీ నిన్ను మాత్రం నేను ఇడవా. నువ్వు సృష్టికర్తవు, నా గొప్ప దేవుడు దొరికిన వాని ప్రభువా, నిన్ను విడవనాయన అని నేను వాగ్దానం చేసిన. వాగ్దానం చేసి సంపూర్ణంగా అంటే హృదయపూర్వకంగా మాట పలికిన. నేను ఎంత ఉత్తుత్త మీది మాటలకు కాదు, హృదయపూర్వకంగా మాట పలికిన. అందుకొరకు నేను మీది మాటలకు ఇట్లా అన్నవాడు ఇది వరకు అలాంటి శ్రమలు నాకు అత్తుండ కావచ్చు, కానీ అలాంటి శ్రమలు దేవుడు నాకు ఇవ్వాలి. ఎందుకంటే నా హృదయపూర్వకంగా దేవుడిని అర్థం చేసుకున్నా, హృదయపూర్వకంగా మాట నేను అన్నా. యోబు మహారాజుకి వచ్చిన కష్టాలు నాకు వచ్చిన నేను ఇడిచిపెట్ట ప్రభు నిన్ను అని నేను అన్నా. అదే ప్రకారం నేను జీవిస్తున్నాను. అయితే ఇలాంటిగా జరిగింది. ఒకరోజు మా తోటల అనపకట్టు ఉండే, గోదలు మేసడానికి కుప్ప పెడితే మంది గోదలన్నీ మేసిపోయినాయి. ఇక మేసిపోతున్నాయి అని ఏం చేసినా కొంత ఉంటే మోపు కట్టుకొని పోయి ఇంటికాడ వాడేస్తే మరి గోదలు తింటాయని దాని కొరకు వచ్చి ఇట్లా లావట్టి ఇట్లా మలిపితా అని కింద అడిగేసిన. లావట్టి దాని కింద పెద్ద బూర్ల తేలు ఉన్నది. ఆ బూర్ల తేలు ఉన్న సంగతి నాకు తెలియదు. అంతకుముందు ఎర్రదేలు కుడితేనే నేను దినమంతా పని చేయకుండా మొత్తుకునేవాడిని. ఆ మందులు ఈ మందులు పెట్టినా కానీ మొత్తుకునేవాడిని. బూర్ల తేలు మీద అడుగు అడ్డదైతే ఇక బగ్గుమన్నది అగ్గి మీద అంటుకున్నట్టు అనిపించింది. ఇక అది పాదం మీద గట్టిగా అంటించిన వాళ్ళే అబ్బా ఇదేంటి అని ఎగిరి దునికినాడు. ఎగిరి దునికి మళ్ళీ లావట్టి చూసే వరకంటే పెద్ద బూర్ల తేలు కర్రగా ఉన్నది పెద్దగా. అబ్బా అని తేలు కుట్టింది నన్ను అని. అంతకుముందు దేవుడి నమ్మకం ముందు ఏదైనా తేలు కుడితే మొలదారం తీసి తెంపి ఇట్లా కట్టేవాళ్ళం ఎక్కకుండా. ఇక మంట మీద దేవుడి మీద మర్చిపోయి దేవుడు తక్కువ చేస్తాడన్న సంగతి నేను మర్చిపోయి ఏం చేసిన అంటే ఆ మొలదారం కొరకు లెంకుతున్నా. ఇట్లా మొలదారం ఉన్నది నాకు నడుముకు. ఆ మొలదారం కొరకు ఇట్లా లెంకంగానే పొత్తి కడుపుల దాకా ఎక్కింది. ఇక పొత్తి కడుపుల దాకా ఎక్కి ఇట్లా వాకులాడుతున్నది. ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది. ఇక నొప్పి పీకుడు ఇట్లా వాకులాడుతున్నది, పీకుతున్నది, బాగా అయిపోతున్నది. అప్పుడు ఆదికి వచ్చింది, అయ్యో నేను యేసుప్రభుని నమ్ముకున్నా కదా, తేళ్లను పాములను అనగదొక్కదు అని వాక్యం ఉన్నది కదా, నేను ఈ మొలదారము కడితే అవిశ్వాసం అయిపోతాయి. మొలదారం కట్టుడు కట్టేవారకంటే అవిశ్వాసం అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది. నేను దేవుని నమ్మి లాభమైంది, నా దేవుడు కాపాడా అని ఏం చేసిన మొలదారం ఎప్పుడు బంద్ చేసిన. ఇక చేత అడికెళ్ళి తీసేసి ప్రభువా ఆ మంట మీద ఒకటేం నాకు ప్రార్థన చేయలేదు, ఏం రాలేదు, ఏ మాట రాలేదు. ప్రభువా నువ్వే కాపాడాలన్న అది ఒకటే మాట. ఇప్పటికి నేను ఆ మాట జీవితంలో ఎన్నోసార్లు చెప్పినా కాబట్టి ఆ మాట ఖచ్చితంగా నాకు ఆదుకున్నది. ప్రభువా నువ్వే కాపాడాలన్న ఒకటే మాట. ఆ మాట కంటే నేను ఏం మాట్లాడలేదు, కానీ విశ్వాసం గొప్పగా ఉన్నాయి నా లోపల. ఆ విశ్వాసం ఉన్నది కాబట్టి వెంటనే ఆ మాట అనుడు ఆలోచన లేదు. వెంటనే క్షణము కాదు, ఈ పొత్తి కడుపులో ఆకులాడేది తేలు పవరు వెంటనే కుట్టిన కాడికి వెళ్ళిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కుట్టిన కాడికి వెళ్ళిపోయిందంటే నాకు సంతోషమే సంతోషం. ఆడ కూడా గంతులు వేసుకుంటా దేవుని స్తుతించిన. ఇది రెండోసారి నా జీవితంలో అద్భుతం చేసుడు నా ప్రభు అని నేను సంతోషించుకుంటా, గంతులు వేసుకుంటా, ఆనందించుకుంటా నేను ఇంకా ముందుకు నడుస్తున్నా, ఇంకా దేవుని లోపల ముందుకు నడుతున్నా. అయితే ఆ తేలుని చంపుకొని చేతిలో పట్టుకొని అనపకట్టె మీద నెత్తి మీద ఎత్తుకొని అందరికి ప్రజలకు ఆడకట్టోళ్ళందరికీ చూపించుకుంటా, ఇగో నాకు తేలు కుట్టింది, తేలు కుడితే దేవుడు వెంటనే ఇట్లా జరిగింది, దించేసిండు, కాపాడండి దేవుడు. మరి కుట్టిన కాడ ఉబ్బే ఉన్నది, ఉబ్బు లేకుండా నమ్మపోదు. పాదం మీద ఉబ్బే ఉన్నది, ఉబ్బు ఉన్నది కానీ నొప్పి లేదేం లేదు, చిన్న సీమ కుట్టినట్టుగా జిలజిల అంటుంది అంతే. అది కర్రదేలు కుడితే కొంతమంది పడనోళ్ళు చనిపోతారు, సలజంటలు వచ్చి సలవలకు అమ్మకచ్చి చనిపోతారు. కానీ అలాంటిగా దేవుడు జరగకుండా ఆ దినమంతా కూడా నేను పని చేసిన. మళ్ళీ ఆ గోదలకు గడ్డి కోసుకొచ్చుకరాను, ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కాలువ కింద అంటారు, అక్కడ కాలువ కింద పోయి మళ్ళా కచ్చరం కట్టుకొని పోయి అక్కడ గడ్డి కోసుకొని కచ్చరాలు వేసుకొని వచ్చినాం. అంటే ఆ దినం అంతా కూడా పని చేసిన.
మరి ఆ ఎర్ర తేలు కుడితేనే చిన్న తేలు కుడితేనే దినమంతా పని చేయకుండా మొత్తుకునేవాడిని అంతకుముందు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేసిండు. అదొక్కటే కాక నేను చిన్నప్పుడు కరెంటు తీగలెక్కి కరెంటు స్తంభం ఎక్కి ఆ పిల్లగాళ్ళు ఎక్కితే మా బావ ఎక్కుతాడు అది వాళ్ళు ముట్టించుకుంటారు అని మాట్లాడితే దాన్ని ముట్టించుకుంటా గదాన్ని ఎక్కేంత నేను దాదాపు 12-13 సంవత్సరాలు ఉంటే 15 సంవత్సరాల లోపల ఉంటాను కావచ్చు. అప్పుడు ఎడ్ల కాసే టైంలో మరి అప్పుడు కొత్తగా వచ్చింది మా ఊళ్ళో ఒక ట్రాన్స్ఫారం ఉన్నది, ఒక 3 మోటార్లు ఉన్నాయి ఊరంతటికి. 3 మోటార్ల కోసము ఆ కరెంటు నడుస్తుంది. అది కరెంటు ఉంటుంది చచ్చిపోతారన్న సంగతి నాకు తెలియదు. తెలక దాన్ని ముట్టించుకునేగా ఈ మనుషులలో గొప్ప పేరు మంచి పేరు తెచ్చుకోవాలి, అందరు మెచ్చుకోవాలన్న ఉద్దేశం అప్పుడుతుంది నాకు ఉండేది. వీళ్ళందరూ ఎక్కించారు ఇక మా బావ ఎక్కుతాడు ముట్టించుకుంటా ధనాదాన్ని పాక్కుంటే ఎక్కి కథము సెంటర్ వైర్ని పట్టుకున్నా కుడి చేత్తోని. సెంటర్ వైర్ పట్టుకుంటే అటే అంటుకున్నాయి కథ మెల్తలేదు, గుంజి తేలుతలేదు. గుంజంగా ఈ ఒక చేతనం టంబాన్ని గట్టిగా అలుముకున్నా. ఆ టంబాన్ని అలుముకున్నా ఈ గుంజంగా 4-5 సార్లు గుంజంగా అప్పుడు వెళ్ళింది. మరి అలాంటిగా స్థితిలో అయితే క్షణాల్లో చనిపోయేది. దేవుడు కాపాడిండు. చేతి మొత్తం ఎర్రబడ్డది. ధనాదాన్ని దిగిన గిట్ట అయిపోయింది అని పిల్లలకు చెప్తే ఆ బబ్బెరాకు ఈ ఆకు నలుచుకుంటా నా చేతికి రాసిండ్రు వాళ్ళు. అట్టా జరిగింది. మళ్ళొకసారి మల్లాపూర్లో సేవకి వెళ్ళినప్పుడు సుతారు పనిచేస్తున్నా ఆ సలాకా సాపు చేసుడు తర్వాత మనకు తెలియదు, కొత్తగా నేర్చుకున్నా. అయితే మీద కరెంటు వైర్లు ఉన్నాయి, అవి 3 పేజీ వైర్లు, అవి కూడా ఆ ఊళ్ళోకి వెళ్ళి ఉన్నాయి. ఒక బజార్ గుంట ఇట్లా తీసి సలాకని గిట్లా వేసుడు అన్నట్టుగా మనకు తెలక ఇట్లా వేసేవారకంటే మీది వైరుకు తాకి నా చేతుల్లోనే ఉన్నాయి. నాకు షార్ట్ ఏమీ ఇవ్వలేదు, వైర్లు ఊగుతున్నాయి. మొత్తం వైర్కు తాకింది, వైర్లు ఊగుతున్నాయి. కథము కరెంట్ ఉన్నది ఆల్రెడీ, టేబుల్ కట్లు వాడుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. నాకు గింత కూడా ఏం కాలేదు, షార్ట్ రాలే, మరి జల్లు మనలే, ఏమనలేదు. అట్లా దేవుడు కాపాడిండు. ఇంకా మూడోసారి రామారెడ్డిపల్లెలో సత్తెనపల్లి దగ్గర ఆ మెయిన్ వైర్లు సబ్ స్టేషన్కు పోయే వైర్లు అవి. అయితే ఆ వైర్ల కిందనే మేము ఇల్లు కడుతున్నాం, చిన్నది రేకుల ఇల్లు. దానికి సజ్జల కోసం సలాకా గుంజుకుంటున్నా. మా నెత్తి మీదనే ఒక గజము మీదికుంటాయో గదన్నర మీదికుంటాయి ఆ వైర్లు. అయితే నిలబడితే ఆ సజ్జల మీద నిలబడితే ఆ సజ్జల కొరకు సలాకా గుంజుకుంటున్నా. మా బామ్మారి అందిస్తున్నాడు. అందియంగా మరి ఆయన మీదికి చూసుకుంటూ అందిస్తున్నాడు. బావా మీద వైర్లు ఉన్నాయని చెప్తలేడు, ఆయన జర తాగుబోతు. ఇక ఆయన మీద దయ్యం ఉన్నదో మరి ఎట్లున్నదో తెలియదు. అయితే చెప్తలేడు, నేను గుంజుకుంటున్నా. ఇంకొకసారి గుంజితే కథం వైర్లకు అంటుతుండే. కరెక్టు చక్కగా ఉన్నాయి, ఇక చాలా సలాకకు చక్కగానే ఉన్నాయి వైర్లు. వైర్లకు అంటితే క్షణంలో మాడిపోవడు ఇక బతుకం. అదే సమయంలో డాంబర్ రోడ్ ఉన్నాయి, ఇక డాంబర్ రోడ్ పనినే కదా. అయితే అక్కడ లారీ సప్పుడు వస్తుంది, సత్తెనపల్లి అక్కడి నుంచి లారీ వస్తుంది. ఆ లారీకే నేను చూసిన వైర్లు ఉన్న సంగతి మొదటిసింది గుర్తే కానీ మర్చిపోయాను అన్నమాట. ఆ లారీకే అటు చూసేవారకంటే లారీ వస్తుంది అటు చూసేవారకంటే ఇటు వైర్లు ఇలాగా అనిపిస్తుంది. అటు తలకాయ అటు దింపే వరకు వైర్లు కనిపిస్తుంది. అబ్బా ఇక్కడ వైర్లు ఉన్నాయని వెంటనే గుంజిన చేతులను అట్లనే ఆపేసి ఇంకోసారి గుంజే చేతులను ఆపేసి టక్కన మీదికి చూసేవారకంటే సలాకకును ఆ వైరుకు జానడే దూరం ఉన్నది. జానడే అబ్బా నేను చచ్చిపోతుంటే కానీ వెంటనే ఆయన మా బామ్మడికి నువ్వన్నా చెప్పొద్దారా అని అన్నా. అంటే నాకు ఆదికి లేదు బావా అని అంటుండు. వెంటనే కుసుండి మళ్ళీ సలాకలు అంపుకొని సలాకలను గుంజుకొని అప్పుడు పని చేసుకున్నాం. అంటే దేవుడు ఏదో ఒక రకంగా మనల్ని కాపాడాలంటే దేవుడు కాపాడుతాడు. మనం చేయాలని చేస్తే అది తప్పు, కానీ ఖచ్చితంగా మనం చేయాలని ఏది కూడా చేయొద్దు, ఆ దేవుని శోధించినట్టయితే. కాబట్టి చర్చకు చేయొద్దు, నా దేవుడు కాపాడుతాడు. ఇట్టున్నదిగా వాక్యం అని యేసుప్రభును సాతానుడు శోధించలేడా? అట్ట అయిపోతాయి కథ. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు అనుకోకుండా జరిగేదాన్ని ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. మనం తెలియకుండా మనకు ఒక దాంట్లో జారిపోతూ మనకు పడిపోయే అవకాశం ఉంటే ఏ రకంగానే దేవుడు కాపాడుతాడు.
దేవుడు గొప్ప దేవుడు. మనల్ని ఒక క్షణం కూడా మర్చిపోతే మనం బ్రతకలేము. హల్లెలూయా. బ్రతకలేం కాబట్టి ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో మనం జీవించాలి. మరి అదే సందర్భంగా ఇంకా అనేక సార్లు కూడా నన్ను కాపాడాడు. సుతారు పనికి అయినప్పుడు సొలిగిన ఎన్నోసార్లు రెండాంతరాల మీద పనిచేసినప్పుడు సొలిగినట్ట జరిగి కూడా మరి ఆగిపోయిన ఏదో రకంగా ఆగి దేవుడు ఆపేసిండు. మరి అక్కడికి వెళ్ళి పడితే బొక్క దొరకది. ఒకసారి ఇసురుకాయలకు పోతే అక్కడ కూడా చెట్టు మీదకి వెళ్ళి పడేవాడిని, దానికి పంగాలు లేవు. ఆల్రెడీ సొలిగినాక ఎట్లా ఆగిపోయిన దేవుడు కాపాడిండు. మరి ఒకసారి బండి మీద వేరేళ్ళని ఎడ్లాడకపోయినా పసుపు పోసుకొని వస్తున్నా, అది ఇట్లా గుణం మనకు తెలియదు, ఆ ఇంటి వాళ్ళు కూడా చెప్పలేదు. లెక్క లేకుండా చెంగలు ఇచ్చిన ఎగ్గినా ఆగుతలేవు. పొనక మీద పొనక నిండా పోసుకున్నా, ముంగట నిలబడ్డా పొనక కొరిగి. ఇట్లా నిలబడ్డవని మళ్ళీ ఎటు జరిగినా కానీ గార కింద పడతా, చచ్చిపోతా అని ఎటు జొలగకుండా అనామాది ఇట్లా గుంజుతున్నా కానీ ఆగుతలేవు. అయితే ఆ తొవ్వంటి ఒక కూరంద పొది ఉన్నది, కూరందది మొత్తం రంపెకున్నట్టు పనులు ఉంటాయి మొత్తం. అది చక్కగా నా బొండికాయకు సూటిగానే వస్తుంది, ఇట్లా సూటిగా వస్తుంది. ఎట్లా ప్రభు అని అంటే అప్పటికి నేను ఇంకా దేవుని నమ్మలేదు అనుకుంటా ఆ టైంలో. అయితే అత్తుంది దగ్గరికి రానొచ్చే అంటే వెనకకి ఎంతగానో అంగతి బాగా అంగిన, ఎంత వీలైనంత మట్టుగా అంగిన గిట్లనే వేయింది, గింతలనే వేయింది. అది అంగపోతే మాత్రం ఇక ఈ బొంగలికాయని ఇట్లా కట్ చేస్తుండే వెంటనే. కట్టెలెక్కున్నది, కొమ్మిటి అంగి ధోవకడ్డం వచ్చేసింది అన్నట్టుగా. దానికి అన్ని ఇట్లా అంకర ముళ్ళు ఉంటాయి, కొండల లెక్క ముళ్ళు దగ్గర ఉంటాయి అవి కూడా. అది దాకిందంటే బొండికాయ కట్ అయిపోతున్నాయి మొత్తం. అంతే, దేవుడు అట్లా కాపాడండి. ఎందుకంటే ఏదో రకంగా దేవుడు మనల్ని బ్రతికించుకుంటాడు ఆయన సేవ చేసేది ఉంటే. అయితే మరి అలాంటివి ఎన్నో రకాలు ఇంకా చెప్తే ఉడయి. దేవుడు ఎన్నోసార్లు నన్ను బ్రతికించిండు. దేవునికి లెక్కలేని స్తుతులు వందనాలు. మరి బ్రతికిచ్చి ఆయన పరిచర్య, సువార్త పరిచర్య చేయాలని, అనేకులకు సువార్త చెప్పాలని నన్ను దేవుడు బ్రతికించుకున్నాడు. అయితే నాకు సేవా దర్శనము చూపెట్టిండు. మరి మల్లాపూర్లో గొప్ప సంఘం కట్టబడితే నువ్వు నడు, అక్కడికి నన్ను బెదిరించినట్టు మాట్లాడినప్పుడు నేను దేవుని మాటకు లొంగి, అప్పుల సమస్యలు బాధలు ఉన్నాయి అవన్నీ కూడా ఉండంగా కూడా మరి బట్టలు కూడా లేకపోయినారు ఎక్కువ. నాకు ఒక్కటే ధోతి, ఒకటే అంగి మంచిగా ఉండే. అవిట్లనే తెల్లగా వెండుకొని ధోతి కట్టుకొని పోతుంటే నడుములో పట్టుకొని ఉన్నది అప్పటికే. అంతకుముందు ఒక 6 నెలల ముందు పట్టుకున్నది. ఎక్కడ అంటే రాగపట్ల జీతం ఉన్నా, మరి అక్కడ ఆ చరిత్ర ఆడ కూడా కొంచెం ఉన్నాయి, అదంతా చెప్తే ఇంకెక్కువ టైం అవుతుంది. ఎందుకంటే ఆడికెళ్ళి పట్టుకున్నదంటే ఆ పట్టుకొని అంగి నడుచుకుంటేనే ఆ పైంటి తొడగటోని ధోతి కడితే జర బాగా అంగుడు ఏర్పడదని ధోతి కట్టుకొని నేను ప్రయత్నం చేసి సేవకు వెళ్ళినాను. ఆ ధోతి కట్టుకొని అయినా కానీ అంగి నడుతున్నావు ఏందో అని అర్థమైన వాళ్ళు అందరూ గిట్లా నడుములో పట్టుకున్నది అది అని అంటుంటే, అట్లనే అట్లుండగా కూడా నేను సేవకి వెళ్ళిన. ప్రతి ఆదివారము మల్లాపూర్లో బహిరంగంగా 5 చెట్ల కాడ మరి ప్రార్థన పెడుతుంటే సిఎస్ఐ క్రైస్తవులు అక్కడ పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మొత్తం పడిపోయి విగ్రహాలకు మొక్కుంటా తయారైనరు చాలామంది. మరి అంత పెద్ద మనుషులు అయిపోయిన వాళ్ళు. వాళ్ళ కొడుకులు అందులోనే చదువుకున్న వాళ్ళు, అందులోనే ఉన్నోళ్ళు కొంచెం తెలిసే, నా వయసు ఉంటుంది వాళ్ళకు తెలిసే. కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఏమైనా పెద్ద మనుషులు వాళ్ళు ఇలాంటి 50 మంది 100 మంది వచ్చి ఇందురు దేవుని వాక్యం చెప్తుంటే, పాటలు పాడుతుంటే ప్రతి ఆదివారం అక్కడ బహిరంగంగా నడిపిస్తుంటే, అటు నడిపియంగా అక్కడ ఒక సంఘం ఉన్నది, వేరే పోలీస్ అయిన ఒక ఆయన మరి నడిపించేవాడు. అటు ఒక 8-10 మంది ఉన్నారు. నడిపించి అకస్మాత్తుగా ఆయన రాకుండా అయిపోయిండట. అందుకెళ్ళి ఒక విశ్వాసం వచ్చి నాకు చెప్పిండు, మరి నువ్వు నడిపియు అంటే వాళ్ళందరినీ మెయిన్ వాళ్ళని కలుసుకొని మరి ఆయన ఒకవేళ అత్తే మాత్రం నువ్వు వెళ్ళిపోవాలి, ఆయన అత్తే వెళ్ళిపోవాలా, ఆదివారం దాకా నడిపియానంటే సరే అన్న, అత్తే వెళ్ళిపోతా లేకుంటే నడిపిస్తా ఎల్లకాలం అని మాట అయింది. అంత అయిపోయింది.
ఇక అట్లనే ఇక నడిపిస్తూ ఉన్నా. ప్రతి ఆదివారము శనివారం పోతుంటి ఉపవాసం ఉండి, శనివారం పోయి సాయంత్రం ఒక వేరే కాడ ప్రార్థన పెడుతుంటి. అక్కడ ఇక్కడ మా చుట్టాల తరపున ఇద్దరు నమ్ముకున్నారు అక్కడ చుట్టాలు. ఇక ఎల్లపూర్ వచ్చి నమ్ముకున్న వాళ్ళ ఇళ్ళలో ప్రార్థన పెడుతుంటి వెంకట్రాపట్ల. ఆడ పెట్టుకొని ఆడికెళ్ళి మళ్ళీ పొద్దుగాల నడిచి మల్లాపూర్ వచ్చి మల్లాపూర్లో సంఘాన్ని నడిపిస్తుంటి ప్రతి ఆదివారం. పోయినప్పుడల్లా 3 రోజులు 4 రోజులు అటే అవుతుండే. అట్లా పోతూ ఉంటే అట్లా నడుస్తూ ఉన్నది. నడుస్తూ ఉంటే 5, 6, 10 మంది పోయి 20, 25 మంది ఇట్లా అయ్యారు. అలాంటిగా మల్లాపూర్ మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరిగా కంజీర కొట్టుకుంటూ కొన్ని సువార్త చేస్తుంటే, వేదాలలో ప్రవక్త సూర్యనారాయణ ఆ యొక్క పద్యాలు కొన్ని వాడింది కదా, అందులో ఒకటి పద్యం వాడి దానికి అర్థం చెప్పుకుంటా అనేకులకు మరి దేవుని గురించి ప్రకటించుకుంటా చెప్పేవాడిని. భయపడపోతుంటే, ఏ మనసులకు భయపడపోతుంటే. మల్లాపూర్లో 4 రోజులు, పెద్దగా ఉన్న ఊరు, 4 రోజులు వాడకు సువార్త చేసిన. 4 రోజులు చేసిన. చుట్టుపక్కల ఊళ్ళల్లో మాలేస ఊళ్ళల్లో చేసిన సువార్త చేసిన. సువార్తకు ఎక్కడ దేవుడు చూపిస్తే అక్కడ పోయి సువార్త చేస్తుంటే ఎవ్వరు కూడా ఏం వ్యతిరేకం జరగలే. మరి మల్లాపూర్లో మంచిగా దాదాపు 25 మందితో సంఘం నడుస్తుంది. అట్టనే ఆల్గొండ దమరాజపల్లి ఇటు కూడా సువార్త చేసి ఇక్కడ 2-3 విశ్వాసులు అక్కడ వెనకాతల పోయిన వాళ్ళని పట్టుకొని అక్కడ నడిపించేవాడిని. అక్కడక్కడ మళ్ళా కొత్త వాళ్ళు కూడా నమ్ముకున్నారు. ఆడ కూడా కొద్దిమంది సంఘం అయినారు. ఇలాంటివి జరిపిస్తూ ఉంటే ఆల్గొండల దమరాజపల్లి ఏంపల్లి వెంకట్రాపట్ల ఇక్కడ 3-4 జాగాలను నడిపిస్తుంటే, ఆదివారం వీలు కాని కాడ ఆదివారం సాయంత్రం పెడుతుంటే, పగలు 2 జాగాల్లో పెడుతుంటే, మళ్ళీ బుధవారం బేస్తారం శుక్రవారం సాయంత్రం పూట ఇట్లా వారంలో 5-6 రోజులు 4-5 రోజులు నేను అక్కడ ఇళ్ళల్లో నడిపిస్తుంటే, చివరికి మా భార్యను పిల్లల్ని కూడా మల్లాపూర్ తోలకపోయిన కిరాయి తీసుకొని అక్కడనే ఉన్నాము. అలాంటిగా నడుస్తూ ఉంటే కొంతమంది సేవకులు మరి ఎక్కడ మేము కొత్త వాళ్ళు మారితే అక్కడ ఆడికి వచ్చి వాళ్ళని బుదిరికిచ్చుడు, మా సంఘం పెద్దది, మాకు ఇది ఉన్నది అది ఉన్నది అన్నట్టుగా ఇట్లా బుదిరికిచ్చి, ఇంకా ఇంట్లోకెళ్ళి సంఘంలోకి వెళ్ళి వేలి ఆయనకు బైబిల్ ట్రైనింగ్ లేదు అదని ఇదని నేర్పించి నా మీద మరి సంఘాన్ని గుంజుకోవడం జరిగింది. మల్లాపూర్ సంఘాన్ని ఒక సేవకుడు లాక్కున్నాడు. ఇంట్లో ఒక్కళ్ళు 2 సాధించేవారకంటే ఆయన రాగపాట్ల నడిపిస్తుండే. మల్లాపూర్లో అస్సలు అడిగే పెట్టపోవు ఆయనకు మల్లాపూర్ సంగతి తెలియదు. రాగపట్ల నడిపించేవాడు. వీళ్ళు సాతిచ్చి సైకిల్ ఇచ్చి మనిషిని నాకు ఒకరోజు ఓడ వాడలేదు, గంగ దాటిపోడు కదా, ఓడ లేట్ అయింది. మరి లేట్ అవుట్లా నాకు కొంచెం లేట్ అయ్యే వరకంటే టైం ఎక్కువ వరకంటే ఒక గంటనే, 1 గంట కూడా కాదు, గంట మనిషినిచ్చి తోలి తెప్పించుకున్నారు. ఇక అటే సపోర్ట్ చేసిండ్రు, నన్ను ఏడిపించిండ్రు, నన్ను బాధ పెట్టిండ్రు. అట్లా జరిగింది. అలాగే ఏంపల్లి వెంకట్రాపట్ల 2 విశ్వాసులు ఉన్నారు. వాళ్ళని పట్టుకొని నడిపిస్తూ ఉంటే 4-5 అయినరు. ఆడ నడిపిస్తూ ఉంటే ఆడికి వచ్చిండు. ఇక్కడ 2-3 తోలుకొని ఒక ఆయన తోలుకొని ఆడికి వచ్చిండు. ఇది కూడా నా ఏరియా, నేను ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ ఇడికెళ్ళి వెళ్ళిపోవాలని అంటే అక్కడోళ్ళే కొన్ని మాటలు తిట్టిండ్రు. ఆయన ఏం తప్పు చేస్తున్నాడు, ఏదో మంచి మాటలు చెప్తున్నాడు, దేవుని భక్తి చేస్తున్నాడు, ఆయన మంచోడు, నువ్వు ఎందుకు గట్లా, పాస్టర్లు గిట్లనే ఉంటారా అనే కోపం వచ్చిన వాళ్ళే నోరు మూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటిగా జరిగినప్పుడు 2-3 సార్లు అట్టనే గొడవలు జరిగినాయి. 2-3 సార్లు జరిగినప్పుడు ఒకరోజు నేను బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ప్రభువా ఎందుకు మరి ఇట్లా జరుగుతుంది, నేను సంఘాలు కట్టి మంచిగా అభివృద్ధి చేద్దామని నేను అనుకుంటే ఇట్లా జరుగుతుంది, మరి నువ్వు చెప్పలేదా, నువ్వు నాతో మాట్లాడలేదా, నా ఇష్ట ప్రకారమే వచ్చిన సేవకు ఎందుకు వచ్చిన ప్రభువా అని బాగా ఏడ్చుకుంటా, లెక్క లేకుండా వేదన పడి ఏడ్చుకుంటా నేను ప్రార్థన చేసి 1 గంట సేపు ఏడ్చి ప్రార్థన చేసి పండుకున్న తర్వాత అప్పుడు దేవుడు 2 కొట్టే టైంలో నాతో
మరి ఒక స్వరం మాత్రం వినిపిస్తుంది, ఎవరు కనిపించలేరు. నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఏడుతున్నాడు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు సంఘాలు కట్టి ఒకరికి అప్పగించడే నీ బాధ్యత, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు లేచి యేషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుకో, నువ్వు బాధపడకు, లేచి నువ్వు ఏడకు అని నాతో మాట్లాడాడు. నాకు స్పష్టంగా ఎంత మంచిగా మాట్లాడాడు దేవుడు అంటే, ఖచ్చితంగా ఇన్ని మాటలు కరెక్ట్ మాట్లాడాడు. నువ్వు ఏడకు, నువ్వు ఏడనేడకు, నువ్వు బాధపడకు, నువ్వు యేషయా గ్రంథం చదువుకోలేసి ఆ ప్రకారం నేను ఎన్నుకుంటా నడిపిస్తా అని మాట్లాడాడు. మాట్లాడిన వాళ్ళే వెంటనే తెలివడ్డం వల్ల లేచి యేషయా గ్రంథము 60వ అధ్యాయము చదువుకున్నా. తీరంగా మంచిగా చదువుకున్నా, 2 సార్లు చదువుకొని చాలా ఆనందించిన, సంతోషించిన. దాన్ని బట్టి దర్శనమిచ్చితివయ్యా అని పాట రాసిన. ఆ పాటతో పాటు మరి ఇప్పటికీ 38 పాటలు రాసిన. యూట్యూబ్లో మరి విజయ్ కుమార్ ఎవాంజలిస్ట్ అని కొడితే మీరు వినొచ్చు. మరి దర్శనమిచ్చితివయ్యా అని పాట పేరు అడిగినా కానీ మరి ఆ ఛానల్ వస్తుంది, మరి మీరు వినొచ్చు. ఇంకా కూడా నా కోసం ప్రార్థన చేయండి. మరి ఇలాంటిగా ఆ సేవ మరి 2-3 సంఘాలు వేరేళ్ళు గుంజుకున్నారు, లాక్కోవడం జరిగింది. షెడ్ వేసినాక ఒక్కడ ఏం పెళ్ళి అయితే షెడ్ వేసినాక ఒక 2 వ్యతిరేకులు తయారై, నేను ఖచ్చితమైన వాక్యం చెప్తానమాట. ఖచ్చితమైన వాక్యం చెప్తా కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వాళ్ళకు నచ్చలేదు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా తయారై మరి తప్పు చేసిన వాళ్ళకు సూటిగా కుచ్చుకున్నట్టు నేను వాక్యం చెప్తా. నా గుణం అలాంటిది. ఎందుకంటే మార్చుకోవాలా, చక్కగా ఉండాలా, దేవుని రాజ్యం పోవాలా ప్రతి ఒక్కరు అన్న ఉద్దేశం పట్టి నేను ప్రతి ఒక్కరు ఇటు సగం అటు సగం నిలువెచ్చని జీవితం ఉంటే లాభమేంది అన్న ఉద్దేశంతో నేను చెప్తానన్నమాట. అంటే కొంతమందికి నచ్చదు అలాంటి వాక్యము నచ్చది. మేగినట్టు చెప్పుడు నాతోని కాదు. కాబట్టి 200 ప్రసంగాలు సిద్ధపరిచాను నేను. మరి అక్కడక్కడ సంఘాలలో పోయి మరి వాక్యం చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నా, పాటలు పాడుతున్నా. నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా వివరించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది, అనేకంగా ఉన్నది. కాబట్టి మరి ముగిస్తున్నాను. దయచేసి నా పాటలు వినండి. 200 ప్రసంగాలు ఉన్నాయి. ప్రసంగాలు కూడా దీని తర్వాత నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మరి నులివెచ్చని స్థితిలో ఉన్న వారి గురించి మరి వాక్యం మాట్లాడి మరి పెట్టుమని దేవుడు నాతో మాట్లాడుతుండు. లోకంలో నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నమ్ముకున్నట్టే పేరుకు మాత్రమే నమ్ముకుంటుండ్రు, కానీ మరి లోకంలో సగము ఇటు సగము అటు సగము కరెక్ట్ అనుసరించక, దేవునిలో కరెక్ట్ ఉండక మరి ఉంటున్నారు. కాబట్టి అచ్చువారు అనేకులు కానీ ప్రవేశించేవారు కొద్దిమంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అనేకులు దేవుని వైపు వస్తుండ్రు, చర్చికి వస్తుండ్రు, కానీ దేవుని రాజ్యం ప్రవేశించేటోళ్ళు కొద్దిమంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కొద్దిమంది కాకుండా ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారో వాళ్ళందరికీ సత్యవాక్యాన్ని ప్రకటించి అర్థమయ్యేటట్టు బోధించాలని నా ఆశ. మరి ఇంకా నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా ముందు నేను ఇంకా ప్రసంగాలు పెట్టి ఇంకా ముందుకు నడవాలని ఆశపడుతున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.